నమస్కారం. నేను మీ మురళీకృష్ణ శర్మ మైనంపాటి. ఇప్పుడు మనందరం కూడా మన ప్రియతమ ప్రధాని మోడీ గారి యొక్క జాతకం గురించి, మరి ఆయన గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జాగ్రత్తగా కూడా గమనించినట్లయితే మోడీ గారు అనేటువంటి ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక చారిత్రక పురుషుడు. దాదాపుగా చెప్పాలంటే భగవంతుడి సృష్టి ఆయన. ఆ విధంగా కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ యొక్క హిందూ ముస్లిం అయినటువంటి రెండు రాష్ట్రాలుగా కూడా, రెండు దేశాలుగా కూడా విభజన జరిగింది. భారతదేశము పాకిస్తాన్ రెండుగా విభజన జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ యొక్క మన దేశంలో ఉండేటువంటి విధానాలు ఏంటంటే ప్రజాస్వామ్యం కాబట్టి సహజంగానే ఈ యొక్క ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండి అనేక రకాలైన పరిపాలన కూడా చేయడం జరిగింది. కానీ మనం ఇది చాలా లాంగ్ రన్లో కూడా చూసినట్లయితే హిందూ మతం అనేటువంటిది క్రమక్రమం కూడా తొక్కివేయబడటం అనేది మన దేశంలో కూడా గమనించవచ్చు. అనేక రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క దేవాలయాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటము, వాటిలో అన్యమతస్తులు కూడా ఉద్యోగస్తులుగా ప్రవేశం జరగటము, ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా అనేక దేవాలయాలు కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. అటువంటి సందర్భంలో ఈ యొక్క బాబర్ మసీదు యొక్క దాని గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అనేక ప్రముఖ దేవాలయములను కూడా విదేశీ ముస్లిమ్స్ కూడా దండయాత్ర చేసి వాటిని పడగొట్టి వాటి యొక్క ప్లేసుల్లో కూడా వాళ్ళు మసీదులు కట్టారు. ఈ యొక్క బాబరీ మసీదు గురించి ఎంతో కాలం కూడా పోరాటం జరుగుతున్నటువంటిది. ఆ సమయంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క మోడీ అనేటువంటి ఆయన కూడా ఒక మామూలు వ్యక్తి, ఒక సాధారణ కూడా కార్యకర్తగా కూడా ఉండేటువంటి వాడు. ఆయన పూర్తిగా కూడా దేశభక్తితో నిండిపోయినటువంటి వ్యక్తి. ఆయన గట్టిగా చెప్పాలంటే హిందూ మతంలోని ఒక రత్నం మోడీ గారు. ఆయన ఈ యొక్క పరిస్థితులన్నీ, భారతదేశంలో ఉన్నటువంటి విషయాలు నిండి ప్రజాస్వామ్య వ్యవస్థ, ఓటింగ్ పద్ధతులు ఇవన్నీ కూడా ఈ యొక్క కింద స్థాయిలోంచి కూడా చూసినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో నిశ్చితంగా గమనించినటువంటి వ్యక్తి. కానీ ఆయన మన దేశం పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగేటువంటి ఆయన, మనం హిందూ మతం పట్ల అనేక గౌరవము భక్తిభావం కలిగేటువంటి ఆయన ఈ యొక్క నరేంద్ర మోడీ గారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది కూడా ఈ యొక్క బాబరీ మసీద్ దగ్గరికి వెళ్ళేసేసి దాని మీద కొంచెం దాడి చేసి ఈ యొక్క మరలా దేవాలయం కట్టాలి అనేటువంటి ఉద్దేశం కూడా చేసినప్పుడు సహజంగానే ఆ విధమైనటువంటి భావాలు, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కేసు నడుస్తుంటే ప్రజలు ఎంతవరకు అని ఆగుతారు. ఆ సమయంలో హిందువుల మీద ఒక గోద్రా రైల్లో దాడి జరిగినప్పుడు అప్పుడు మోడీ గారు ఎంతో సమర్థవంతంగా కూడా ఎదుర్కొని ఎవరైతే దుష్ట చర్యలు చేశారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది దేశమంతా కూడా సంచలనం కలిగించింది. ఆ సందర్భంలో ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కూడా ఈ యొక్క మోడీ గారిని తీసేయాలని కూడా చెప్పడం కూడా జరిగింది. అనేక దేశంలో ఉన్నటువంటి మనుషులు అనేటువంటి వాళ్ళు కూడా ఆయన విమర్శించినప్పటికి కూడా ఆయన కేవలం తనకు ఉన్నటువంటి రామభక్తితోటి దైవ సహాయం చేత ఆయన కూడా ముఖ్యమంత్రిగా అలాగే ఉన్నాడు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కూడా ఎలక్షన్లు జాగ్రత్తగా గమనిస్తే ఆయనే కూడా మరి ఎంతో మెజారిటీతో కూడా మరలా ముఖ్యమంత్రిగా గుజరాత్లో కూడా ఎన్నుకోబడ్డాడు. అప్పుడు ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ గుజరాత్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రం కూడా తీర్చిదిద్దారు ఆయన. అంతేకాకుండా ఆయన తన మతాన్ని ఉద్ధరించాలి, హిందూ మతం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఎంతో ప్రయత్నం కూడా చేసినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. మనము జాగ్రత్తగా కూడా గమనించినట్లయితే ఈ యొక్క మత్స్యావతారం అని కూడా ఒకటి ఉంటుంది. ఒక చిన్న చేప పిల్ల ఉంటే ఆ చేప పిల్ల పుట్టినప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది. వెంటనే దాన్ని ఆ యొక్క దాంట్లో సరిపోవట్లేదని చెప్పేసి ఒక తొట్టిలో వేయడం జరుగుతుంది. కానీ తొట్టి కూడా నిండిపోతుంది. తర్వాత ఆ చేప సైజు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. తొట్టిలోంచి తీసేసి ఒక సముద్రంలో వేస్తారు. ఆ సముద్రం అంత సైజు కూడా అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కొన్ని కారణ జన్ములు కూడా తమ యొక్క సైజుని అట్లా పెంచుకుంటూ పోతారో, హై లెవెల్కి ఎలా వెళ్తారో అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఒక చిన్న స్థాయి నుంచి కూడా ఒక కార్యకర్తగా స్టార్ట్ చేసి సాధారణంగా తన యొక్క ప్రారంభ దశలో టీలు కూడా తెచ్చిచ్చేవాడట. ఆయన చాలా గర్వంగా చెప్పుకుంటాడు. ఆ స్థాయి నుంచి కూడా తన జీవితాన్ని ప్రారంభించి ఆయన క్రమక్రమం ఇంతెంత ఓడెంత ఆయన పెరుగుతూ కూడా వచ్చి ఈరోజు ఒక పెద్ద స్థాయిలోకి ప్రధానమంత్రి స్థాయి కూడా ఆయన వచ్చారు. ఈ యొక్క ముఖ్యమంత్రి నుంచి కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన మన నరేంద్ర మోడీ గారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా అవినీతి అనేటువంటి దానికి ఎంతో దూరంగా ఉంటారు. కేవలము ఆయన అనుయాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవినీతి చేశారని చెప్తారేమో, కానీ నరేంద్ర మోడీ గారు అవినీతి చేశారు అని ఒక్క రాజకీయ నాయకుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే
అక్కడ 1% కూడా వాడు ఏమీ లేదు. కాబట్టి ఇంత అవినీతి రహిత పరిపాలన అందించేటువంటి అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఈయన ఎంతో దృక్పథంతో రామ మందిర నిర్మాణాన్ని చేసి ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించినటువంటి ఒక మహనీయుడు, కారణ జన్ముడని కూడా చెప్పొచ్చు. దాదాపుగా దైవాంశ సంభూతుడు నరేంద్ర మోడీ గారని కూడా చెప్పవచ్చు. ఆయనకున్నటువంటి ఆ యొక్క జాతక ప్రభావం వల్ల ఆయన ఖచ్చితంగా కూడా ఆయనకున్నటువంటి ఈ యొక్క వైభవం కూడా పెరుగుతూ వస్తున్నది. ఆయనకున్నటువంటి రాజయోగం మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి చేశారు 3 సార్లు, తర్వాత ప్రధానమంత్రి కూడా ఆయన అనేక సంవత్సరాలు చేస్తున్నారు. ఇంకా పరిపాలన కూడా ఫ్యూచర్లో కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక దేవాలయాల పునరుద్ధరణ కూడా చేయడానికి పుట్టినటువంటి కారణ జన్ముడు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన ఇంకా పెరుగుతారు. ఇంత ఎవరింత అయినట్టు ఇంకా పెరిగి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక అగ్రదేశంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన మన నరేంద్ర మోడీ గారు. త్వరలో కూడా భారతదేశం ప్రపంచంలోనే అమెరికా సరసన ఒక అగ్రదేశంగా నిలుస్తుంది. ఈ విధంగా చేయగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఆయన తప్పనిసరిగా మన దేశాన్ని ఒక అగ్రదేశం చేస్తారని, మన యొక్క ప్రజలందరికీ కూడా తగిన విధంగా కూడా వారికి వాళ్ళ అర్హతను బట్టి తగినటువంటి విధంగా సుసంక్షేమంగా పరిపాలన కూడా చేస్తారని కూడా మనందరం భావిస్తున్నాం. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా మన నరేంద్ర మోడీ గారే ఎలక్షన్లో గెలిచి ఆయన ఉన్నంత కాలం కూడా ఆయనే ప్రైమ్ మినిస్టర్ గా ఉంటాడు అని కూడా అందరం కూడా భావించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఆయన జాతకంలో కూడా ఉంది. ఆయన ఉన్నంత కాలం కూడా ఆయన రాజయోగం అనిపించేటువంటి వ్యక్తే మన నరేంద్ర మోడీ గారు.